తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి మీ సంధ్య వేళ ఈ గూగుల్ మీట్లో కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు పరిశుద్ధులు అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ యొక్క శనివారం దినం మనం యథావిధిగా ప్రవక్తలను గురించిన అధ్యయనం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా నహూము గ్రంథము అంటే మీకా తర్వాత ఉంది. 3 అధ్యాయాలు ఉన్నాయి. హబక్కూకు ముందర ఉంది, మీకాకు తర్వాత ఉంది. ఈ యొక్క నహూము ప్రవక్త దాదాపు ఈయన 6 క్రీస్తు పూర్వము, క్రీస్తు పుట్టక మునుపు ఆయన 663 అంటే 612 నుండి 663 ఈ కాలం మధ్యలో ఆయన జీవించారు. ఆయన ఒక చూసినప్పుడు ఆయన పేరు నాహూమ్ వస్తుందా? నహూమ్ అనే ఒక ఆ పేరు అర్థం ఏమంటే ఆరుదల అలిపవన్, అంటే ఆదరణ ఇచ్చివాడు, కలిగించేవాడు, ఇచ్చివాడు అని అర్థం. ఆదరణ అలిపవర్ అంటే అలిపవన్ అంటే ఇచ్చివాడు, ఆదరణ ఇచ్చివాడు అని అర్థం ఆయన పేరు. అంటే ఇది దేవుని ఒక నీతి చూపిస్తుంది. దేవుని తన జనాంగానికి ఏమి ఇస్తాడు? దేవుడు ఆదరణ ఇస్తారు కదా. అలాంటి ఒక ఈయన రాసింది దాదాపు 3 అధ్యాయాలు ఉన్నాయి. దాదాపు మొత్తము 3 అధ్యాయాలు కూడా 47 వచనాలు ఉంది. కానీ చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దేని గురించి ఈయన ఒక భారం, ఈయన ఒక పుస్తకము, ఈ దర్శన పుస్తకం అంటారు. ఈ పుస్తకం 3 అధ్యాయాలు కూడా దర్శన పుస్తకం. అంటే ఆయన ఏం చేశారు? ఆయన దర్శనముగా పొందారు, దేవుని దగ్గర దర్శనముగా పొంది రాసి పెట్టారు. దేని గురించి ఆయన దర్శనము అని చూసినప్పుడు మనం ఎప్పుడు యోనా గ్రంథము దేని గురించి చూపిస్తుంది అంటే ఎక్కువ ఏంది గురించి మాట్లాడుతుంది? యోనా గ్రంథమే నినివేను గురించిన దేవోక్తి అంటారు కదా. ఆయన కూడా నినివేను గురించిన ఒక ఇదే రాసింది, చెప్పింది. కానీ నినివే ఏం చేసింది అని ఎవరికి ఎప్పుడు ఐడియా లేదు. నినివే పట్టణం గురించి పోయి మనకి యోనా గుర్తుకు వస్తే ఒకటి గుర్తొస్తాడు. యోనా చేపలు కడుపులో 3 దినం ఉన్నాడు, అది మనిషి కుమారుడికి ఛాయగా ఉన్నాడు. తర్వాత పోయి నినివేకి పోయి అతను వాళ్ళు నాశనం చేయబోతాను, దేవుడు తీర్పు చెప్పమన్నాడు. అది కూడా మగా విస్తారమైన పట్టణం అంట. అది 3 రోజుల ప్రయాణం అంత పట్టణం అంట. ఈయన 1 రోజు ప్రయాణం చేసి చెప్తాడు. అది ముఖ్యంగా మనకు తెలుసు. ఏం చెప్తాడు అన్నప్పుడు మీకు దేవుడు ఏం చేయబోతాడో? తీర్పు చేయబోతాడు, నాశనం చేయబోతాడు, మీ పాపము అక్కడికి పోయింది అంటారు. అయితే మనకి చాలా కాలం ఆలోచన, ఏం చేశారు వాళ్ళు ఇంతటికి అని మాత్రం ఏమి అందరికీ ఏమదే ఒక ప్రశ్నగానే క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే అదే నినివే పట్టణస్థులు ఏమి చేశారు, వాళ్ళ పాప దోషం ఏమిటి, వాళ్ళ అధికారం ఏమిటి అనే విషయాన్ని ఈ ఒక ప్రవక్త నహూమ్ ద్వారా డీటెయిల్గా ఇచ్చారు. నాకు షాక్ అయింది. ఇదే తప్ప ఆయన మనం చూసాము, అక్కడ తీర్పు మాత్రం తప్ప ఏం చేశారని కొన్ని విషయాలు లేవు. అయితే ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఉంది. ఎంత బాగుందంటే చూడండి, ఆయన ఫస్ట్ ఏం చెప్తారు చూడండి. నహూమ్ గ్రంథము 1 అధ్యాయం దాదాపు క్రీస్తు పూర్వము 612 నుండి 663 వరకు, అంటే 60 మైనస్ వస్తుంది. అప్పుడు 63 నుండి 663 నుండి 12 వరకు ఈ యొక్క మధ్య కాలంలో అయినా ఈ యొక్క విషయాన్ని రాశారు. ఆయన దీర్ఘంగా మనం చూడాలంటే చూడండి 1:1 నినివేను గుర్చిన దేవోక్తి. ఎల్కేషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును. అంతే. ఈయన ఎవరంటే ఈయన ఊరు పేరు. అది ఏ ఊరైనా ఎల్కేషనాగి నహూమ్ అంటే తండ్రి ఊరు పేరు. అది ఆ ఊర్లో పుట్టిన ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయనకి ఈయన దేవుడి దర్శనం వెళ్ళి ఆయన రాయమంటాడు. ఏం రాయమంటాడు? ఫస్ట్ వచనం ఎలా ఉంది చూడండి. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపించుకొనును. చూసారా, అక్కడ ఫస్టే ఉంది నినివేను గూర్చిన దేవోక్తి. అప్పుడు నినివేను గూర్చి ఎవరి గురించి లేదంట. ఇక్కడ ఈ మొత్తం ఎవరి గురించి మాత్రం ఉంది? ఇది నినివే పట్టణం గురించి ఉంది. అప్పుడు చూడండి, ఒక పట్టణము గురించి ఒక ప్రవక్తకి తీర్పు రాయమంటాడు.
ఒక ప్రవక్తకి తీర్పుతో పాటు దేవుడిని నీతిని దేవుడి వాళ్ళు చేసిన పాపాన్ని రాయమంటాడు. అక్కడ కొన్ని వాళ్ళు చేసిన క్రియ చాలా తెలీదు ఏం చేశారని, కానీ మారు మనసు పొందిన మాట అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏముంది తెలుసా, వాళ్ళు చేసిన ప్రతి పాప క్రియ, వాళ్ళు ఎలాంటి పాపం చేశారంట అంటే అంత ఘోరంగా చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. వాళ్ళు చేసింది ఎంత ఘోరం అంటే చూడండి, ఆయన కింద చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ ఏమంట 5-6 వచనము. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణకుదురు. ఏందో వచ్చిన మళ్ళా ఆయన ఏం చెప్తారు, మళ్ళా ఏం చెప్తారు ఆయన వాళ్ళ గురించే. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. అంటే ఎంతగా వీళ్ళు ఆ జనాంగానికి చేసిన ద్రోహం అంతా ఆయన చూసి శత్రువులాగా అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు తరుముతున్నారంట. ఎప్పుడో తరుముతాడంట. కింద 9. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? ఇక్కడ ఎక్కడికి పోయింది తెలుసా, వీళ్ళు చేసే మీరుపాటు పొరపాటు పాపము మనుషుల్ని లెక్క చేయకుండా మనుషుల్ని రాయపడిన కింద జంతువులు మృగములాగా చేస్తారంట. వాళ్ళు అంతగా తగ్గించి చూసేసింది మాత్రం కాకుండా మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయవారు లేరంట. వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, మా చేతికి మేము విడిపించేవారు లేరు. అలాంటి ఒక గర్వం వచ్చేస్తుంది వీళ్ళకి. మమ్మల్ని మా చేతికి విడిపించేవాడు ఎవరైనా ఉన్నారా అనే మాటలు, గర్వ మాటలు. అప్పుడుదా ఈయనకి చెప్తాడు, ఏమంటున్నాడు, నేను ఏమంటున్నారు మీరు యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ఎంత చూసారా, అది చెప్తాడు. మీరు ఎందుకు యెహోవాకు విరోధంగా దురాలోచన చేసి, ఆలోచన ఉంది, ఆలోచనలో వ్యత్యాసం ఉంది. మంచి ఆలోచన ఉంది, చెడు దురాలోచన ఉంది. ఇక్కడ చెప్పేది అదే, ఇది మంచి ఆలోచన కాదు, దురాలోచన. మనం కూడా చాలా మంది చాలా ఆలోచిస్తున్నాం. అంటే చూడండి, ఒక దేశము అన్ని దేశం ఉన్నాయి, పరిపాలిస్తున్నారు. కానీ ఒక దేశం ఉంది, ఆ దేశము నినివే, ఆ పట్టణము దేవునికి విరోధంగా దురాలోచన చేస్తాం. అప్పుడు ఒక ప్రతి మానవ కోటి ఆయన వారే కదా. అప్పుడు ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు లెక్కించుచున్నాడు, పరిశోధిస్తున్నారు. అయితే మనం గమనించాల. దురాలోచన చేసేది ఏమి? 9వ వచనము, 9, 10, 11 చదవండి. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. వాళ్ళు ఫస్ట్ ఏం విషయం అంటే వ్యర్థమైన వాటిని బోధించిన వాడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఏం బోధిస్తారంట వాళ్ళు? మాటలు ఎలాంటి మాటలు అంట ఫస్ట్ బోధించేది? వ్యర్థమైన వాటిని. ఆలోచన ఎలాంటి ఆలోచన వచ్చింది? యెహోవా మీద దురాలోచన చేసి. ఒకే మాట చాలు, దురాలోచన వచ్చింది. బోధించి ఏమొస్తుంది? వ్యర్థమైన బోధిస్తారు. తర్వాత వాళ్ళ పైన చెప్తారు ఎలా వాళ్ళు కాల్చిపడతారంటే చూడండి. చెట్టు ఏమంట 10వ వచనంలో, ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. వాళ్ళు చెత్త వలె కాలిపోతారంట. ఎందుకు కాలిపోతారు ఆ పరిస్థితి అంటే, వాళ్ళు చేసే పని కింద యెహోవాను గురించి దురాలోచన, బోధించేది వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన బోధన. ఇక్కడ చూడండి, అదే ముఖ్యం. మనిషి జీవితంలో ముఖ్యమైనది ఆలోచన, రెండవది ముఖ్యమైనది బోధ, మాట మనం బోధించే వాళ్ళ బోధ. అప్పుడు ఏమి ఆలోచిస్తున్నామా, ఏం బోధిస్తున్నాం? రెండు విషయం. ఇక్కడ ఈ దేశస్తులు చేసే పాపం వస్తుంది నినివే. మళ్ళా కింద 12 యెహోవా సెలవిచ్చినదేమనగా
వారు ఉమ్, విస్తార జనమై ఉమ్, పూర్ణ బలము కలిగి ఉన్నను ఉమ్, కోత ఎందైనట్లు ఉమ్, వారు కోయబడి ఉమ్. నిర్మూలమగుదురు. ఇంత నేను నిన్ను ఉమ్, బాధపరిచితినే, ఉమ్, నేను నిన్నిక బాధ పెట్టను. ఉమ్. వాళ్ళు ఎంత చూడండి, దేవునికి విరోధమైన ఆలోచన చేసి, దేవునికి విరోధంగా బోధన చేసి, మరలా కింద చూసేటప్పుడు వాళ్ళు 14 వచనము. నినివే యెహోవా నిన్ను బట్టి ఉమ్. ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, నినివే యెహోవా యెహోవా నిన్ను నిన్ను బట్టి ఆజ్ఞలు ఇచ్చేది ఏమనగా, నీ పేరు ఆ, పెట్టుకొని వారు ఉమ్, ఇకను ఉమ్, పుట్టక ఇందురు. ఉమ్, నీ దేవతాలయములో ఉమ్, చెక్కబడిన విగ్రహమే గాని, ఉమ్, పోత పోసిన ప్రతిమయే గాని ఉమ్, ఒకటి లేకుండా ఉమ్. అన్నిటినీ నాశనము చేతును. అన్నిటిని నాకు చేసిన ఒక్కటి వదలను. నీవు పనికి మాలిన వాడవు ఆ కనుక కనుక నేను నీకు ఆ. సమాధి సిద్ధపరచుచున్నాను. అంతే, నీకు నేను నీ పనికి మాలిన వాడవు. ఎందుకు తెలుసా? ఇక ఈ అధ్యాయం 2 విషయం వచ్చింది. దేవునికి విరోధమైన ఆలోచన, దేవునికి విరోధమైన బోధన. ఈ రెండు వచ్చింది. అక్కడే డిసైడ్ చేస్తున్నాడు. నువ్వు చెత్త వల్ల కాలిపోతావు ఒకడు అన్నాడు. రెండోసారి అంటున్నాడు, నీకు నేనేం చేస్తున్నాను, నీకు సమాధి సిద్ధం సిద్ధం చేసినాను, ఖచ్చితంగా నువ్వేం చేయబడాలా. అంటే ఏం అర్థం? సమాధి అంటే నాశనం అయిపోతావు, ఏమి లేదు, మట్టి అయిపోతావు. అదిదా మీనింగ్ ఇక్కడ. అయితే ఈ 15వ వచనం మాత్రం హైలైట్ వచనం. చూడండి ఇక్కడ ఏం చెప్పబడింది. సువార్త ప్రకటించుచు ఆ, సమాధాన వర్తమానము ఉమ్, తెలియజేయు ఉమ్, వాని పాదములు ఉమ్, పర్వతముల మీద కనబడుచున్నవి. ఉమ్. యూదా, యూదా, నీ పండుగల ఆ. నాచరింపుము, ఉమ్, నీ మొక్కుబడులను చెల్లింపుము. ఉమ్, వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, ఉమ్. వాడు బొత్తిగా నాశనమాయను. ఇక్కడ ప్రభువును గురించిన ప్రవచనం మధ్యలో చక్కగా వచ్చేస్తుంది. ఎంత దేవుడు ఉన్నతమైన ప్లాన్ అని ఇలా దాస్తారేమో, ఎంత బాగా చేస్తారు. ఇదో ఏమంట, సమాధానమును సువిశేషముగా సువార్త ప్రకటించుచు, ఏది సమాధానం ఉందా? సువార్త ప్రకటించుచు ఉమ్, సమాధాన వర్తమానము. అదిదా సువార్త అనేది ఎవరిదే? ఎవరికి ఇచ్చారు? అదే యేసుక్రీస్తు తండ్రి ప్రభుకి ఇచ్చింది. ఏం సువార్త? సత్య సువార్త, నిత్యమైన సువార్త, పరలోకం వెళ్ళే ఆ మార్గాన్ని ఇచ్చిన అదిదా. ఆ సువార్తని ఎక్కడ మెన్షన్ చేశారో, ఎవరికి ఇచ్చారు? నగూముకి ఇస్తున్నారు. ఇక్కడ ప్రవచనంగా రాసేసారు. ఎంత బాగుంది. తమిళ్లో చాలా అందంగా ఉంది. ఇదో సమాధానத்தை கூறுகிற சுவிசேஷனுடைய கால்கள் மலையின் மேல் வருகிறது. யூதாவே உன் பண்டிகைகள் ஆசரி. ఎక్కడి నుంచి వస్తాడు ప్రభు? యూదా గోత్రం వస్తాడు. ఎక్కడ మెన్షన్ చేసి వచ్చాడండి? యూదా నీ పండుగను ఆచరించుము. సువార్తని ప్రకటించే సువార్త ఏం బాధది? సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము. సమాధాన వర్తమానం. అప్పటి వరకు భూమికి ఏం లేదు సమాధానం. ఇప్పుడు వరకు ఇక్కడ రాసేది ఏమి? నగుము రాసే పరిస్థితి ఏం? పైన నినివే పట్టణం చేసిన పాపం ఏమి? అప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి, వాళ్ళకి ఏం చేసేస్తున్నాను అన్నారు. అయితే ఇప్పుడు మనకి ఆ సమాధానం సువిశేషం వచ్చింది. ఆ పరలోక రాజ్యానికి దేవునితో మనకేం కలిగింది? ఇప్పుడు దేవుని కుమారుడికి సమాధానం ఇచ్చేశారు యేసు ప్రభు మరణం ద్వారా. అది దగ్గర చెప్తారు. ఆ స్వార్థ ద్వారా ఆ ప్రవచనాన్ని ఇక్కడ రాశారు. చూడండి, ఈ వాక్యం ఒక అధ్యాయంలో 15 లాస్ట్ వచ్చిన హైలైట్ అయిన విషయం. అన్ని రాశారు, అన్ని గురించి. కానీ ఒక విషయం టక్కని మనం జరగబోయే ఎన్నో గొప్ప ప్రవచనాన్ని ఇక్కడ తెచ్చి పెట్టేశారు. యేసు ప్రభుని గురించిన గొప్పదైన ప్రవచనం ఇది. సమాధాన సువార్త ఇది ఎవరికి ఇచ్చింది? ప్రభు వచ్చి మనకు అందరికీ ఇచ్చింది. ఈరోజు వాళ్ళు పాదములు వచ్చి నిలబడుతుందంట. అంటే ఇక్కడ కూడా రాబడింది. ఏమో కొండల పైన వస్తున్నదండి. ఏమని రాలేదు. అప్పుడు ఏం చెప్పారు అక్కడ? కనబడుచున్నది. చెప్పండి. ఇదో సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబడులు చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నీక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. చూసారా? అక్కడ వెంటనే దుష్టుని కూడా పెట్టేశారు.
అందువల్ల ఏమి ఇది ఎవరికి ఏమి రాదు, ఇది దీని గురించి అవగాహన రాదు. ఏమి దుష్టుడు ఈయన నీ మార్గంలో రాడు, వాడు బొత్తిగా ఏం చేయబడతాడు, నాశనం అవుతాడు. ఖచ్చితంగా అతను యేసుప్రభు చేయబోయే గొప్ప విషయం కూడా రాసేసాడు అక్కడ. యేసుప్రభు వచ్చి బొత్తిగా మరణాన్ని ఏం చేసేసాడు, మరణం ముళ్ళుని. చూడండి ఎంత బాగా రాశారు చూడండి అక్కడ. అదిదా తర్వాత 2వ అధ్యాయం చూసినప్పుడు ఈ అధ్యాయం చూసినప్పుడు ఇక 1 నుండి 6 వరకు దేవుని ఒక కోపము నీతి ఉన్నది. 7 నుండి 8 వచనాలు చూసినప్పుడు జనమునికి దేవుడు ఇచ్చిన ఒక ఆ విరోధమైన ఉన్న వాళ్ళకి ఆ నాశనాన్ని, నీతిగా నీతిమంతులకు విడుదలని, కొందరు అజీరులు ఎవరు వాళ్ళకి నాశనం. ఇక 2 విషయం చెప్తారు ఇక్కడ చూడండి. 7 వచ్చి చదవండి ఏముంది, 7, 8. ఓకే. నిర్ణయమాయను అది దిగంబరమై. 1వ అధ్యాయము నహూము 7, 8 వచ్చినారు. 1లోనే యెహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. అక్కడ కూడా ఉన్నారు కొందరు, ఎక్కడో కొందరు ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు ఈ అధ్యాయంలో 1 నుండి 6 వరకు దేవుని కోపం చూపిస్తుంది, దేవుని నీతి కనపడుతుంది. తర్వాత 7, 8 వచనాలు మాత్రమే ఆయన నీతి మంత్రులకు విడుదలను, తప్పు చేసే నాశనం చూపిస్తుంది. మళ్ళీ కింద చూడండి, మళ్ళా ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. అప్పుడు పై వచ్చి చూసారా, పై వచ్చిన తన నమ్ముకున్న వాళ్ళకి ఏముందట, ఎగో ఉత్తముడు ఆపదినమున శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఉంచి వారిని. అంటే ఏమి అర్థం, అక్కడ కూడా పవిత్రమైన వాళ్ళు, భక్తులు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్నారు. వాళ్ళకేముంది దేవుని దయ, ఆయన ఎరుగు. ఆయన నీతి మంత్రిని ఏం చేయడు, ఒక్క నీతి మంత్రిని కూడా ఏం చేయలే. లోతు ఒక్క నీతి మంత్రిని వదిలేరా. అలాగే ఇక్కడ ఎక్కడ ఎవరు నినివే ఉన్నానో అక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని గురించి చెప్తారు అక్కడ. ఈ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించాలి. 6 వచనం వరకు ఒకటి రాశారు, 7వ వచనం ఒకరికి మాత్రం విడుదల ఇస్తున్నారు, అంటే నీతి మంతులకి. తర్వాత అపవిత్రులైన వీళ్ళకి నినివే వాళ్ళకి ఏం చేస్తున్నారు, బొత్తిగా ఏం చేస్తారంట, ఏమంటారు చదవండి, నిర్మూలం చేయండి. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. అప్పుడు చూడండి, అప్పుడు నీతిమంతులకు విడుదల, అనీతిమంతులకు తీర్పు, మళ్ళా నాశనము. అది ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. 9 నుండి 15 చూసినప్పుడు నీతిమంతులకు విడుదల, అశురులకు నాశనం. సేమ్ ఇదే ఉంది 15 వరకు కూడా. ఒక 15 వచ్చిన వరకు సువార్త ప్రకటించి ఏం చేస్తామంట, సంతోషించు అంటారు ప్రవచనంగా. ఇదే ముఖ్యమైన విషయం చూసినప్పుడు. ఇక్కడ చూస్తే మనము ఇది ఒక పట్టణం ఎప్పుడు ఉందప్ప, ఈ పట్టణం ఎప్పుడుదా ప్రారంభమైంది చూసినప్పుడు ఇది ఆది కాండంలో నుండి ఉంది. ఎంత పురాతన పట్టణం మనం గమనించవచ్చు. చూడండి ఆది కాండంలో చూస్తే 10, 11, 12 వచనాలు చూస్తే కనపడతాయి. ఎక్కడి నుండి చూడండి ఎలాంటి పట్టణం అని పేరు దీనికి. ఆది కాండము 10వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రాహోబోతీరును, కాలహును, నినివేకును కాలహుకును మధ్యనున్న రేసేసును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ఏదంట ఆ నినివేకు ఏ పేరు, మళ్ళా ఇదే మహాపట్టణం అంట. ఇదే యోనా కూడా అట్లా మెన్షన్ చేస్తారు దీన్ని. అప్పుడు ఎంత పురాతన పట్టణం, ఎంత కాలంగా ఉంది ఇదే. ఆది కాండంలో 10వ అధ్యాయం నుండి ఉంది అంటే చూసుకో, అప్పుడు ఎంత పురాతనంగా ఉండేది. మళ్ళా యోనా 1, 2వ వచనం చెప్పినప్పుడు ఇది చెప్తాడు ఆయన. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి. ఏమంట ఇక్కడ ఏం చెప్తాను, నినివే మహాపట్టణమునకు పోయి. ఎంత పురాతన, ఎంత పెద్ద పట్టణం చూడండి. అందుకే అది 3 రోజులు ప్రయాణాడు ఒక మనిషి. ఇప్పుడు మనిషి అయితే 1 కిలోమీటర్ నడవలేడండి, సోమవారం ఉన్నారు. ఆ కాలంలో ఒక మనిషి ఎంత నడుస్తాడు సర్వసాధారణంగా? దాదాపు ఒక 10 మైళ్ళు నడిచేసే వాళ్ళు ఉంటారు, 5 మైళ్ళు నడుస్తారు. అంటే 10 కిలోమీటర్లు, 15, 20, 30 కిలోమీటర్లు పోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే నడిచేస్తున్నారు. ఆ కాలంలో ఎంత గొప్ప
ఆ ఒక మనిషి నడవాలంటే సర్వసాధారణంగా అంటే ఎన్ని కిలోమీటర్లు పోవాలి? మహాపట్టణం అంటే ఆయన అప్పటికి 3 రోజుల ప్రయాణం అంట. ఆ పట్టణం చెప్తున్నారు. ఒక రోజే పోయినారంట, ఇంకా 2 రోజులు పోలా. ఒక రోజు పోతే ఎంత మధ్య కూడా పోలేడు. అప్పటికి ఏం చేసేసినాడు? చెప్పేసి వచ్చేసినాడు ఆయన. అప్పుడు చూడండి, అప్పుడు ఎంత గొప్ప పట్టణం అది. పురాతన పట్టణము, పాత కాలంలో ఉంది, చాలా గొప్ప పట్టణము. ఎందుకంటే అప్పుడు అన్ని దేశాలను కూడా పరిపాలించే అశ్షూరీయులు అక్కడే ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పేది ఇక్కడ. మళ్ళా జపన్యాలు కూడా ఒక మాట అంటారు దాని గురించి, ఆయన కూడా రాశారు. జపన్య గ్రంథం 2:13. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అశ్షూరు దేశమును నాశనము చేయును, నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. ఇది అశ్షూరులో నినివేలో ఉండేది. ఆ నినివే వాళ్ళ అశ్షూరులు ఒకటే. ఏం చేస్తారంట? ఆయన కూడా జపన్యా కూడా దీనికి కొంచెం దేవుడు వాక్కు ఇచ్చారు. ఏం చేస్తాను? ఆ యోనా రాసింది, యోనా చెప్పింది నాశనమే, తీర్పే. ఇక్కడ నహూము చెప్పేది తీర్పే, ఆ జపన్యాతో చెప్పేది తీర్పే. అప్పుడు ఎంతగా పట్టణం ఎంతకాలంగా చేసి ఏం చేసి ఉండాలా? ఏం చేసిందంటే అదే విరోధమైన ఆలోచన, విరోధమైన బోధ. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధమైన ఆలోచన. నువ్వు మనుషులకు విరోధంగా ఎన్ని చేసినా లెక్క పెట్టుకుంటూ వచ్చింటాడు, లేకుండా లేదు. దాని ఎప్పుడు దేవునికి విరోధంగా వచ్చేస్తుందో అన్ని కౌంట్ అయిపోయినాయి. నువ్వు ఎవరికి చేసినంత లిస్టు వచ్చేసినాయి. దేవుని విరోధంగా ఆలోచిస్తున్నావు, నువ్వు దేవుని విరోధంగా బోధిస్తావు. నీలో నుండి ఒకడు విరోధంగా వచ్చి బోధిస్తున్నాడంట, దేవునికి విరోధంగా ఆలోచించి బోధన. అప్పుడు ఎంతో కోపం వచ్చి ఉండాలి ఆయనకి. లెక్క పెడుతున్నాడు. 2వ అధ్యాయంలో ఇప్పుడు నహూముకి వస్తా ఉన్నా. నహూము 2:1. లయకర్త నీ మీదికి వచ్చిచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. ఇది చూసినప్పుడు దేవుని ఒక ఉగ్రత, కోపాన్ని చూపిస్తుంది. మనిషి ఎంత మాత్రం ఆయన నియమించిన మార్గంలో ఎప్పుడు వెళ్ళలేదో, ఎప్పుడు నియమించిన విరోధంగా అతని కార్యం ఎదురుగా వస్తుంది, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అతనికి తీర్పు నియమిస్తాడు. తీర్పు వచ్చి దేవుడు ఎదురు వస్తాడంట. అది చెప్తాడు ఇక్కడ. దేవుడు ఆలస్యం చేస్తాడని కాదు, ఆయన గొప్ప, ఆయన ఒక పరాక్రము, ఆయన కోపాన్ని అణుచుకొని నువ్వు మారు మనసు పొందుతామని ఎదురు చూస్తాడంట. ఇదే అండి ఆయన చూసేది. హెచ్చరిస్తున్నప్పుడు ఆల్రెడీ యోనాలు హెచ్చరించారు. మళ్ళీ ఏం చేశారు? యోనా ఏం చేశారు? ఆపేశారు. అక్కడేం చేయలే. యోనా పోయి చెప్తాడే, అక్కడ ఏం చేయలేదు దేవుడు ఆయనకి. వాళ్ళని ఏం చేయలే, నాశనం చేయలే. ఆయన చెప్పింది ఏమే, అప్పుడేం చేయలే, అప్పుడు నాశనం ఎందుకు చేయలే? మళ్ళీ ఏం చేశారు? కొంచెము అదిదా. అప్పుడు ఎప్పుడైనా దేవుడు చూసేది అదే. వాళ్ళు ఎంతైనా ఆయన తీర్పు చెప్తాడు, ఉగ్రం అవుతాడు, కోపం వస్తుంది, కానీ ఎదురు వెళ్ళిపోతాడు కూడా. కానీ వాళ్ళు ఒక్కరైనా మారు మనసు పొందిన వెంటనే ఏం చేస్తాడు? సమస్తం తన కోపాన్ని ఏం చేస్తాడు? అతి భయంకరుడు ఆయన, అది పరాక్రమశాలి ఆయన. ఆయనకి ఒక క్షణమే ఒక దూతనే 185,000 మంది కొట్టిందంటే ఈయన ఎంత అంత గొప్ప దూత పవర్. ఇంకా దేవుడు వచ్చి ఎంత కార్యము. అయితే వాళ్ళు మారు మనసు పొందిన వెంటనే ఆయన కోపం చల్లారిపోతాయి. ఆయన తీర్పు వెనక్కి తీసేస్తాడు. అట్లా ఎన్ని కాలం చేశారో వీళ్ళు తెలీదు. తర్వాత అందుకే ముగ్గురితో హెచ్చరిస్తున్నాడు. యోనా చెప్పింది అదే. మళ్ళీ ఈయన ఎవరు? ఇందాక చూసాం కదా, జపన్య చెప్పింది అదే. మళ్ళీ ఇప్పుడు ఎవరు? నహూము చెప్పేది అదే. అప్పుడు ఏం పరిస్థితి? తీర్పే చెప్తున్నారంటే వీళ్ళు చేసింది ఏమి? అలా చూసినప్పుడు ఆయన చెప్తాడు. ఆయన కింద చూసినప్పుడు 2వ అధ్యాయంలో నహూములో చూడ ఏం చెప్తారంట? 3వ వచనము 2:3 చెప్పండి. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షవల్లులను నరికి వేసినను, అస్యాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అస్యాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్ళు
ఎరుపాయను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథ భూషణములు అగ్నిలలో మెరియుచున్నవి. చెప్పుకుంటూ వస్తాడు అట్లా 5-6 అడుగుడు అంటే కింద ఎన్ని వచ్చి చెప్తాను. ఏం చెప్తారు ఆయన? పూర్వంలో ఎలా ఉన్నారంట వీళ్ళు? కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలుపుడి అని పిలిచినను, నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. అంటే వాళ్ళకి ఎలా అంతా చేయిపోతారు. తిరుపతి ఏం చేస్తుంది అదే మొత్తం కూడా దీన్ని కూడా అలాగే మాట్లాడుతున్నారు. మళ్ళీ కూడా అదే అలాగే మాట్లాడుతున్నారు. తీర్పు గురించే చెప్తున్నారు. మళ్ళీ కూడా ఏమంటే చూడండి, అయితే చాలా సంవత్సరాలుగా వీళ్ళు అశ్షూరులు ఇజ్రాయేలుని తర్వాత చాలా సమస్త జనులు కూడా చాలా ఘోరంగా వాళ్ళు ఏమి ట్రీట్ చేశారంట. అంటే ఎలా వాళ్ళ పట్ల నడుచుకున్నారు. వాళ్ళ మనుషుల పట్ల చాలా ఘోరంగా వాళ్ళు వ్యతిరేకంగా నడుచుకున్నారంట. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు చెప్తేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు 7వ వచనం ఏం చెప్తుంది? వాళ్ళు పారిపోతుండా నిర్ణయమాయను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గొవ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. అంటే వాళ్ళు ఒక యుద్ధం ఎలా చేస్తారంటే వాళ్ళు దేవుని ఆ కాలంలో యుద్ధం చేయాలన్నా కొన్ని పద్ధతులు ఉండాలంట. ఆ పద్ధతుల ప్రకారం యుద్ధం చేయాలంట. ఇది చేయకూడదు. మనిషికి ఎంతైనా వాళ్ళు చేసే ప్రాణం హాని చేయకూడదు ఎక్కువ. ఎప్పుడైతే ఘోరమైన పరిస్థితి వచ్చినా చేయాలి. అన్నిటికీ వీళ్ళు ఏ ఒక ఇది లేకుండా ఏమంటారు ఒక కట్టుదిట్టం లేకుండా మానవత్వం లేకుండా చేశారంట. అది చాలా ఘోరంగా ఉంటుందంట. అందుకే అంట వీళ్ళు చూడు ఒకప్పుడు బాబిలోనిలు కూడా ఆ కట్టడం వీళ్ళు వెళ్ళినప్పుడు కట్టడాలు మొత్తం ఇస్తాయి నేలమట్ట చేశారంట. ఎంత గొప్పది ఉన్నా వాడుకోవచ్చు కదా, అట్లా వాడుకోరంట. చాలా వీళ్ళు గర్వపడి చాలా గర్వాంతులుగా మాట్లాడతారు వీళ్ళ మాట. చూసినప్పుడు అక్కడ చూడండి 6వ వచనం ఏం చెప్తున్నారు? 2:6 ఏమంటారు? నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగలు పడిపోచున్నది. కరిగిపోతాయంట. వీళ్ళు ఎందుకంటే అలాంటి ఒక పని చేశారంట. వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక జనము ఒక భావములు ఉద్రేకము చాలా ఎదిరించేవారంట. వాళ్ళు ఎదిరించే నిలబడతారంట ఎప్పుడైనా. చూడండి అడుగుడు చెప్తారు 13-11 చదవండి. ఏముంది? సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను. ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను. ఇక్కడ చూసేటప్పుడు వాళ్ళు అన్ని చూడండి వాళ్ళకి విరోధంగా 13వ వచనం కూడా అది కూడా చదవండి. ఇంకా నేను నీకు విరోధమై ఉన్నాను, వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథములను కాల్చివేసేదను, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు నీతి నెరవేర్చేటప్పుడు ఎందుకు నెరవేర్చారంటే అక్కడ చెడ్డ
పేరర్స్ అంటే రాజ్యములు ఆయన ఎదురు నిలిచి ఉండకూడదంట. చెడ్డ పేరర్స్, చెడ్డ రాజ్యములు, చాలా ఘోరంగా చేసే రాజ్యం చేయండి. పాపానికి కొడుమ ఏం పెట్టారు, పావిత్రకు కొడుమ ఎగిరి ఉండు అంటే పాపానికి ఘోరానికి హింస, ఘోరమైన హింస పెట్టారంట. హింసకి ఈ అసురులంట దానికి ఆ దేవుణ్ణి ఉగ్రం రావడానికి కారణం ఏమంటే వీళ్ళు చేసిన ఏమంటది హింస పెట్టేవాళ్ళంట. రాజ్యాలు హింస పెట్టేశారంట. ఎక్కువ ఎవరు హింస పెట్టారంటే ఇజ్రాయేల్ హింస పెట్టారంట. కొంతకాలం వీళ్ళు ఇజ్రాయేల్ చాలా హింస పెట్టారు. అదిదా ఆయనకి కోపం వచ్చిందట. మానవ తెల్లకుండా నడిపిస్తారా? ఇప్పుడు చూడండి, అక్కడ నెబుకద్నెజరు పట్టుకుని పోయినారు. ఎలా ఉన్నారు అక్కడ రాజ్యంలో అందరూ? మన వాళ్ళు ఎలా ఉన్నారు? బానిసలు పోయిన వాళ్ళు ఎలా ఉన్నారు? బానిసలు కానీ బాధపడ్డారు. ఎక్కువ రోజు వాళ్ళు హింస లేదు వాళ్ళకి. అన్ని ఏం జరుగుతుంది అక్కడ? కొందరు అధిపతులు అయిపోయినారు. ఇక్కడ బానిసలు పోయిన వాళ్ళు ఏమవుతున్నారు? ఎక్కడ ఏమైపోయినారు? ఫస్ట్ రాజు తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ? దానియేలు ఉన్నాడు. ఎవరైనా అలా రాజ్యంలో వెళ్ళినప్పుడు బానిసలైనా కూడా వాళ్ళు ఉన్న బుద్ధి జ్ఞానం పడి వాళ్ళు ఏం చేయబడతారు? వాడపడతారు. ఇక్కడ కూడా అదే ఒక ఫస్ట్లో చేస్తారంట, తర్వాత వాళ్ళు ఉన్న తెలివితేటను చూసి వాళ్ళు వాడుకుంటారంట. అయితే ఇక్కడ అట్ట కాదంట. లాస్ట్ వరకు బానిసలు అంటే వాళ్ళు హింసపెట్టేదంట. ఎంతైనా బానిస కదా, నీకు ఈ రాజ్యంలో ఇక్కడ ఉండి ఏ ఒక రకం లేదు, వాళ్ళు హింసపెడతారంట. అదిదా ఈయనకి కోపం వచ్చిందంట. దేవుడు ఉగ్రత ఎందుకు వస్తుంది వాళ్ళ మీద అంటే వాళ్ళు చేసిన తిరుగుబాటు, వాళ్ళు చేసిన మానవ తెలియడం. అయితే ఇక్కడ చూసినప్పుడు 1, 4, 5, 10 వరకే అంటే 1, 4 వరకు ఆయన ఒక యుద్ధం గురించి మాట్లాడతారు. తర్వాత 5, 10 వరకు నేను ఒక పడిపోయే పాప భయం గురించి మాట్లాడతారు. తర్వాత 11, 13 వరకు చూసినప్పుడు వాళ్ళ ఒక అహంకారము, వాళ్ళ ఒక తీర్పు గురించి ఉంది ఇక్కడ. అంటే ఆ పురాతన పరిస్థితి ఏమంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగాను, దేవుడు ఏర్పరచుకున్న ఆ నీతిమంతులకు వ్యతిరేకంగాను, దేవుడు ఏర్పరిచిన ఆ జనాంగ వ్యతిరేకంగా జీవించారంట. అది ఆయన కోపం అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచన ఎవరికి విరోధంగా అయిపోయింది? దేవునికి విరోధంగా. వాళ్ళ బోధ ఎవరికి విరోధంగా అయిపోయింది? దేవుని విరోధంగా. తర్వాత వాళ్ళు హింస పెట్టే దేవుని పిల్లలకి, ఆయన పిల్లలు వాళ్ళు ఎన్నుకున్న వారికి ఏమైపోయింది? విరోధంగా అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? ఇంకా 3 అయిపోయింది. ఇంకా సహజ మానవులు ఏ ఒక్కరు కూడా వాళ్ళు మానవులుగా మద్దతించారంట. వాళ్ళు ఏమి జంతువులు వాళ్ళు తీర్చేసే వాళ్ళు అలాగే హింస పెడతారంట. అదిదా ఇక్కడ ఆయన కోపం రావడానికి 3-4 కారణం అంట. దానివల్ల ఆయన తీర్పు చెప్పుకుంటూ వస్తాడు. చూసేటప్పుడు లాస్ట్ వర్షంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు దానికి పేరే పెట్టేస్తున్నారంట. ఇప్పుడు ఏం పేరు పెడతారు అంటే 3వ వచనం ఒకటే వాక్యము ఏం చెప్తారు? 3:1. ఎస్, నగుము 3వ అధ్యాయం 1వ వచనము. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఏమంటారు ఇప్పుడు? ఫస్ట్ పేరే అక్కడ 3వ అధ్యాయంలో ఫస్ట్ వచనమే రక్తపడిన నగరத்திற்கு అయ్యో. అది ఎలాంటి పట్టణం అంటది? రక్తపు పట్టణం అంటది. ఏమంటున్నారు? నరహత్య చేసిన పట్టణమా, నరహత్య చేసే పట్టణమా నీకు శ్రమ. అయ్యో. శ్రమ అంటే అయ్యో అంటే నరహత్య అంటే ఎక్కువ ఏం చేసినారు వీళ్ళు? ఇందాక చెప్పాం కదా, ఏం చేశారంటే విరోధమైన ఆలోచన, విరోధమైన బోధ. ఇక నరకహత్యం ఎక్కువ చేశారంట. పట్టణమే పేరంట నరకహత్యపు పట్టణం. ఆ పేరు ఏం పెట్టినారు? నినివే ఉంది కదా, ఇప్పుడు నినివే పిలవలేదు, నరకహత్య పట్టణమా చెప్పి అది ఎడతెగక ఎర పట్టుకొనొచ్చు మోసముతోను. ఏమంట? ఇప్పుడు చూడండి, ఇప్పుడు లిస్ట్ ఇస్తారు. ఫస్ట్ నరకత్యం ఉంది, మోసము ఉంది, ఎడతెగక అంటే ఓయామల్. ఏమంటారు అక్కడ? ఓయామల్ కొల్లె అంటే ఏమి? దోపుడు చేసేదంట. ఎర్ర పట్టుకొనొచ్చు, ఎర్రపట్టు ఫస్ట్ నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. మీకు శ్రమ. అది ఎడతెగక ఎర్ర పట్టుకొనొచ్చు, మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. ఏమంట? మోసముతోను బలాత్కారంతోను. ఫస్ట్ నరకత్యముతోను, ఎర్ర దోపుడు చేసేది. ఎంత చూడండి, పట్టణము నిండి ఉందంట. ఇదిదా అంత వాళ్ళు పట్టణం చేసే పాపం. మళ్ళా సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రములు
త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినపడుచున్నవి. ఇంకా రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరియుచున్నవి, చాలా మంది హతమవుచున్నారు, చచ్చిన వారి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. కింద చెప్తారు ఇప్పుడు. పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. చక్కని దానవై చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తన మందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మి వేసిన దానా. ఇప్పుడు ఇంకొక పేరు చెప్తున్నారు. ఇంకా ఉంది. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఏమి నగరము, ఫస్టపు నరహత్య ఒకటి, తర్వాత దోపుడు ఒకటి, మోసము ఒకటి, బలాత్కారం ఒకటి, ఇన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అప్పుడు వేసేది ఏం వచ్చింది అక్కడ? చక్కని దానవై వేశ్యవై. ఫస్ట్ అందగత్యం ఉందంటే కానీ ఆ పట్టణం వేశ్య పట్టణం అంట. వేశ్యవై చిల్లంగితనం అంటే శూన్యము. ఏంటంటే అది శూన్యం చేస్తారంట. పిల్లి శూన్యం అంటారు కదా, అది చెప్పి శూన్యం రాయపడింది. శూన్యంగలం జ్ఞానమంగళ దానవై, మళ్ళీ జ్ఞానమంగళ దానవై జారత్వము చేసి. జారత్వం ఒక పక్క చూడండి ఎంత ఘోరం. జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి శూన్యం చేసి సంసారములను అమ్మి వేసిన దానా. ఏమంట? సంసారాన్ని కూడా పడగొట్టేశారంట. ఒక సంసారం కుటుంబం ఎలా జరుగుతా ఉంది, కుటుంబాన్ని చెడిపేసినారంటే చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. దాని పేరు కూడా పెట్టేశారు. మళ్ళా 5th, నువ్వు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకి ఎత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతాను. వేడిక వేసేస్తాను, నేను అవమానపరుస్తాను. నువ్వు చేసింది చాలా ఘోరం. కుటుంబాలని పడగొట్టిందంట, కుటుంబ సంసారముల్ని. ఈరోజు చాలా మంది అట్లే సంసారాన్ని పుల్లపెట్టి చెడిపేస్తారు. కొందరికి బాగుంటే పడదు, కొందరికి ఇద్దరు కలిసిమెలిసి ఉంటే దేవుడు చెప్పిన ప్రకారం సంతోషం ఉంటే నచ్చదు. కొందరికి వణుగులు చనుగులు, వీళ్ళకి మంట. ఎవరు బాగుండకూడదు, వాళ్ళ ముందర బాగుండనే కూడదు. అయితే దేవుడు చూడండి చెప్తా చూడండి, ఎవరు ఏ పని చేశారు. ఒక పట్టణము నినివే దేవునికి దూరంగా ఏం పాపం చేసింది అంటే ఎన్ని పాపాలండి. దేవునికి విరోధమైన ఆలోచన ఫస్ట్, దేవునికి మనిషికి అన్ని విరోధంగా. అయితే దేవుని కాడ వచ్చింది. తర్వాత విరోధమైన బోధ, తర్వాత ఏమంట? వంచన, దోపుడు, నరకత్యము. ఏమండి? మర్డర్స్, నరకత్యము. ఏమి ఓయమ్మలంటే ఏమి? ఎడతెగక ఎర్ర పట్టుకునేది, దోపుడు, కొల్లతోమంట, దోచుకునేదంట. అతికి ఎంత ఘోరం చూడండి. ఇన్ని ఇక్కడ చూసే వ్యభిచారము అది చేసి మళ్ళా చక్కనివై జ్ఞానం ఉందంట, బుద్ధి ఉందంట, కానీ వేసేతనం, చిల్లంగితనం. తర్వాత చూసినప్పుడు ఏమంటది? కుటుంబాలని సంసారాలు ఏం చేసేదంట? అదే చిల్లింగతనం అంటే శూన్యాలు, పిల్లి శూన్యాలు, సంసారములను అమ్మివేసాయంట. సంసారం అంటే ఏమి? కుటుంబాలని. ఎంత బాధ కదా. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు చేసే ఇంత ఘోరంగా నేనేం చేస్తాను. 7వ చెప్తున్నాడు. 7 ఏం చెప్తున్నాడు? 3:7. నిన్ను చూచి వారందరూ నీ ఎద్దు నుండి పారిపోయి నినివే పాడైపోయేనే, దాని కొరకు అంగలాచి వారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదము అందరూ. ఎంత ఘోర పాపం చూసారా? నినివే చేసిన పాపం కొంచెం నంచం కాదు, ఘోరమైన పాపం. రాజ్యాల్ని గెలిపించేదంట, వాళ్ళని మొత్తం అంతం చేసేదంట, హింసలు పెట్టేదంట. హింస ఎలాంటి పరిస్థితి చూడండి. అందుకే అంత రక్తపడిగల నగరం, దాని పేరేమే? రక్తపడిగల నగరం అంటే పేరు దానికి. నిన్నే మారిపోయి వేరే పేరు పెడుతున్నారు. ఎప్పుడు ఎందుకు చెప్తున్నా? అక్కడ ఎక్కువ మర్డర్ జరుగుతాయంట, చంపేస్తారంట.
ఏమంటారు ఫస్ట్ ఏం చెప్పారు? నరహత్య చేసిన పట్టణమా, నరకత్య. ఎన్ని నరకత్యాలు చేస్తే ఆ పేరు వచ్చుతాయి. ఇప్పుడు అంటారు మర్డరిస్ట్ అంటారు ఆయన, అదే అంత నరకంత కూడా అంటారు. ఎన్ని చేస్తే వస్తుంది? ఎన్ని చేసినా నరకంతకుడు అంటారు. అంతకుడు అంటే ఎన్నో చేసి ఉంటాడు, తెలీదు. అది చూడండి ఎంత. అలాగే ఈ పట్టణానికి పేరు అలా చెప్పేశారు. ఏం పట్టణం అది? నరహత్య చేసిన పట్టణమా, నరకత్య చేసే పట్టణమా. అప్పుడు ఎంతగా ఘోరంగా చేసి ఉంటుంది, మనుషుల్ని ఎంత ఘోర పాపం చేసి ఉంటుంది. అలాగే మాట్లాడుకుంటూ వస్తారు. ఏమంటారు మళ్ళా? 8 సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నోఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. మళ్ళా చూసేప్పుడు 10 చెప్తారు. ఇంకా 10 ఏం చెప్తారు? అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. కింద చెప్తారు. ఏం చెప్తారు? నీకును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయ దుర్గము వెతుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి, నీ శత్రువులు చచ్చునట్లు నీ దేశపు గవునుల అడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డ గడియలను కాల్చుచున్నది. చూసారా? అన్ని ఇక్కడ ఆయన చెప్పిన పాపము, ఘోరమైన పాపము, జనాంగాన్ని చాలా నీచంగా చేసేది, నీచంగా చూసేది, నీచంగా మాట్లాడేది, ఎన్నో ఆ పట్టణం ఎన్నోసార్లు హెచ్చరిక పొందింది. ఒకే పట్టణం గురించి 3 ప్రవక్తలు చూడండి. మళ్ళా పురాతన పట్టణము అంటే ఏమి అర్థము? ఎంతో కాలంగా ఉండి జీవించి గర్వి వాళ్ళకి అయిపోయినారు. మేము ఎక్కడ అనుకున్నాము? మా పూర్వం ఎక్కడ? ఆది నుండి ఉండే ఏం ప్రయోజనము? ఇప్పుడు వచ్చి ఏమైపోయింది? ఏం లేదు. ఆ పట్టణంలో ఏం లేకపోయింది. దేవుడు చూస్తున్న నీతిలే, న్యాయంలే, యథార్థతలే, కరుణలే, దయలే, సత్యం లేదు, సమాధానం లేదు. ఎంత ఘోరము! దేవునికి విరోధమైన ఆలోచన అది పోయింది. అందుకే పరిస్థితి చూడండి. అక్కడ ఏమంట 14 ఏం చెప్తారు? ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జికట మంటిలోనికి దిగి ఇటుకల బురదను తప్పుము, ఆవులను సిద్ధపరచుము. అట్లనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. చూసారా? నిన్ను ఏం చేశారు? మళ్ళా 16వ వచనము, నీవు సంఖ్యకు గొంగలి పురుగులంతా విస్తారముగాను మిడుతులంతా విస్తారముగాను ఉండుము. అదే నాకు చెప్పుకుంటూ వస్తాడు. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను, గొంగళి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయిను. నీవు ఏర్పరిచిన శూరులు మిడుతలంతా విస్తారముగా నున్నారు. ఆ నీ సైనికులు చలికాలమందు కంచులలో దిగిన గొంగలి పురుగుల వలె నున్నారు. అంటే అక్కడ
జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, వర్తకులు ఉన్నారు. అందువల్లనే ఆ పట్టణానికి అంత గొప్ప ఇది అంత ఉన్నా కాబట్టి బాగా అన్ని రిచ్ కాబట్టి విస్తారమైన పాపం ఏమంటే దోపుడు. ఎంత చూడండి, ఎంత నరకంతే పట్టణం అంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడు. మరలా అసిరియా 18. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి, నిన్ను గూర్చిన వార్త విను వారందరూ ఒక మాట అంటున్నారు. ఏమన్నారు అక్కడ? జనులు ఏం చేశారంటే నీ వల్ల హింస నొందిరి. కొడియ చాలా ఘోరం. ఏమి అది బాగా చదువు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. హింస నొందిరి. ఇదిదా అంట ఈ పట్టణం చేసే పెద్ద పని. హింస పెట్టేదే అంట ఎక్కువ. మనుషుల్ని, సహోదరుల్ని ఎవరైనా సరే హింస పెడితే దానికి ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఈ పట్టణము నినివే గుర్తుపెట్టుకోవాల. నినివేలో ఏం జరిగింది చూడండి. నీ వల్ల మనుషులు జనులు ఏం పొందారంట? ఎక్కువ హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చెప్పట్లు కొట్టుదురు. ఎందుకో? అయ్యో స్వామి, మమ్మల్ని ఇంత హింస పెట్టినాడేవాడు, అయ్యో మంచిదబ్బా, బాగా జరిగింది వాడికి. నిన్ను గూర్చి వార్త వింటే నీకు జరిగే నాశనం అటువంటిది. హింస పెట్టేవాళ్ళంట, దోచుకునేవాడంట, వేషితనం చేసేవాడంట. చూడండి, మంత్రం పెళ్లి శూన్యం పెట్టేదంట, మాయ చేసేదంట. ఎంత ఘోరం పరిస్థితి. ఎన్ని 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 ఇదిదా నినివే చేసిన పాపం. ఆ పాపము దేవునికి విరోధమైన ఆలోచన, దేవునికి విరోధమైన బోధ, దేవునికి విరోధమైన రక్తాల నరకంత్యము, ఎన్ని వంచన చేసేది, దోపుడు, కొల్ల, ఏమంటారు, ఎడతెగక ఎర్ర పట్టుకుంటారంట. ఎప్పుడు దోచుకునేదంట. ఎలా చూడు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి అదిదా. అందుకే నినివే వచ్చి యోనా వచ్చి చెప్పేటప్పుడు అర్థం కాలేదు. యోనా ఎందుకు చెప్తారప్ప? అయితే యోనా నిజంగానే ఆ దేశానికి ఒక మాదిరి అంట. ఎంత సింబల్ పెట్టేసి చూసారా? చదువుతాం. లూకా సువార్త 11:30 చెప్తా. 30 చదవండి. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను. ఏం సూచన? ఏమో మనకు అర్థమైందా? నినివే పట్టణానికి యోనా ఎలా సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండెను. ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభులు వారు చెప్పిన స్వయాన మాట ఇది. ఏమి సూచన? ఏమి సూచన అంటే నేను యోనాన్ని పిలిచి నినివేకి పోవన్నాడు. పోయినప్పుడు ఈయనేం చేశాడు? లేచి దర్శించుకు పోయేవాడు ఆపోజిట్. ఇది ఒక పక్క ఉంది అనుకోండి. ఇప్పుడు ఆపోజిట్ నార్త్ ఈస్ట్ అంటారు. ఏమంటారు దాన్ని? నార్త్ సౌత్ ఉంటుంది కదా ఆపోజిట్. అలా ఇప్పుడు ఇది సౌత్ ఉంటే నార్త్కి పోతున్నాడు. ఈయన వద్దని దర్శించుకి ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆయనకి ఏదే విధంగా చేసి చెప్పాలి. ఆయన పోయి అదంతా చేసి లాస్ట్కి చేపల కడుపులో పోయి మింగేసి అక్కడ వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి? యోనాకు ఏమొచ్చింది? ఇంకా ఏమీ లేకుండా ఇంకా మన ఏమైపోతాను భయం వచ్చేసింది ఆయనకి. నేను చనిపోతున్నాను, అందుకంటాడు నేను పాతాళ గర్భములో ఉన్నాను అని చెప్పి వేడుకుంటున్నాడు. వేడుకొని ప్రార్థన చేస్తాడు, మారు మనసు పొందుతాడు. తర్వాత ఇప్పుడు నేను అన్నప్పుడు ఎక్కడ ఎత్తుకుపోతుంది? కరెక్ట్గా ఎక్కడికి పోవాలో అక్కడికి ఎత్తుకు వదిలేస్తుంది. వదిలినప్పుడు లేచిపోతాడు కదా. లేచిపోయి చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమైనారు? నాశనం ఉన్నారు. ఈయనలాగా ఏమైనారు? వాళ్ళు మారు మనసు పొందారు. అదిదా అంట మాదిరి ఈయనగా. ఆయనకి చూడండి ఎంత మొత్తం గొప్ప విషయం దాచిపెట్టారు. నినివేకు యోనా ఎలా మాదిరిగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు ఏముంటారంట?
ఈ తరం వారికి సూచన సూచనగా మాదిరిగా ఉన్నాడు. మనకి ఆయన మాదిరి. ఆయన మాదిరి వాళ్ళు మారు మనసు పొందారు కాబట్టి రక్షించబడ్డారు. ఇప్పుడు మనము యేసు మాదిరి మనం ఏం చేయాలా? ఆయన పిలిచిన పిలుపుకు తగినగా మారు మనసు పొందాలి. ఆయన చెప్పిన సత్యానికి లోబడి. అంతా ఈ పట్టణం చూడు, ఈ నినివేను గురించిన నగుము చెప్పిన దర్శనం చూస్తే ఎంత ఘోరం చూడండి. 47 వచనాలే, కానీ వాళ్ళు ఎంత ఘోరంగా జీవించారు. వాళ్ళ జనాంగంని హింస పెడతారంట, దోచుకుంటారంట. ఎక్కడ పోయిన ఏ పట్టణంలో పోతే ఆ పట్టణాన్ని ఏ ఒక బిల్డింగ్ లేకుండా నేలమట్టం చేసేస్తారంట. ఇప్పుడు నివాసం చేయవచ్చు కదా, ఏదైనా బాగుండేది మనం పట్టుకున్నాం, మనం ముందు అట్లా చేయరంట, అన్నింటినీ పట్టం చేస్తారంట. అంటే ఏది మనకు లేకుండా పనికి రాకూడదని. అక్కడ మళ్ళీ వచ్చి కట్టాలన్నీ కాలం పడతాయి కదా, అట్లా చేసేవారంట. ఏమన్నా ఉంటే ఏమి ఇది ఉంటాయి కదా, ఆ కాలంలో బావి మరి తవ్వుతారు, అవంతా పూర్తి చెల్లిపోయేది ఆచూక లేకుండా, మళ్ళా తవ్వుకోవాలి, ఎంత కాలం పడుతుంది. అట్లాంటి వారంట. అందుకే హింసకులు జనులు మీ వల్ల ఏం పొందారంటారు అక్కడ, ఆ మాట అంటారు. ఏమంటారు లాస్ట్ వచనంలో మేడం? చప్పట్లు కొట్టేది కాదు, మాత్రం కాదు. నీకు తగిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవడునో చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. జనులు అందరూ ఎడతెగక నీ వల్ల హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. అదా ఉన్ పొల్లాపు ఎందేరము 50 దాని భయం భారం అయిట్టు. ఎంత ఘోరమైన భారం అంట. నీ వల్ల జనులు హింస, ఎవరి వల్ల హింస పొందుతుంది. అందుకే అన్నాడు ప్రభు ఒక మాట, ఏమన్నాడు గుర్తుపెట్టుకోండి మీరే. నా ఒక కార్యము ఏమి ఒక ఒక ఏమంటారు, ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకోండి, ఏదో ఒక పెద్ద ఇది అయిపోయింది. దాని ఎవరి వల్ల ప్రారంభమైందో వాడికి ఏమి ఉంది, శ్రమ. ఇప్పుడు యేసు ప్రభుని శిలువ మరణం వరకు తీసుకుపోయారు. నన్ను అప్పగించిన వాడికి ఏముంది, శ్రమ. చూడండి, ఆయనేమో ఒక పనులు చేసి వెళ్ళిపోయినాడు, అది ఎవరు తెలీదు. కానీ దానికి ఫినిష్ ఎవరు చేసినారు, అంతవరకు ఎవరు వల్ల జరిగింది ఎంత కార్యమో. అందుకే ఆయనకి ఏమన్నాడు, అందుకే అన్నాడు ఈయన పుట్టకుండా ఉంటే మేలేమో. ఎందుకు అలా అన్నాడు? అంత మరి పరిస్థితి అది. ఎవరికి ఈమా చేశారంట వీళ్ళ వల్ల జనాంగం పొందింది కొంచెం నుంచి హింస కాదు. అందుకే వీళ్ళకి ఇంత కఠినమైన తీర్పు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చేసిన పాపము. ఏది నినివే పట్టణానికి పేరు దేవుడు ఎలా పిలుస్తున్నాడు? ఏమంట? నరహత్య చేసే పట్టణమా. అప్పుడు ఎంత ఘోరంగా ఉంటాయి. కావున మనం ఏం చేయాలా? ఈ ఒక సేవకుడు చెప్పిన ప్రకారం మనుషులను చూడండి, వాళ్ళ మనుషులు హింస పెట్టారు, దోచుకున్నారు, చంపుకున్నారు, వ్యభిచారం చేశారు, తిరుగుబాటు, దేవునికి విరోధంగా ఆలోచన చేశారు, దేవునికి విరోధంగా బోధించారు. అటువంటిది మనం ఏం చెప్పకూడదు. మనం ఏమన్నా ఉంటే అలాంటిది ఎవరికి మనిషికి విరోధంగా ఏం చేసినా అదేమి అదే దేవునికి విరోధంగా వస్తుంది. కావున ఈ బోధకుడు ఎలా, ఈ సేవకుడు నగుము గారు ఎలా చెప్పారో, ఆ పట్టణం నినివే గురించి చెప్పారో అది నెరవేరింది. కావున మనం చేయాల, ఇటు వాటిని గ్రహించి ఏమైనా తప్పులు పండి సరి చేసుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనల్ని సహాయం చేయను గాక. మీ అందరి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.